ఓకే చూడండి మనం ఇక్కడ ఏం చేయాలంటే if the vertices are ABC triangle ABC 1 2 3 comma minus 1 comma 0 comma 0 0 comma 1 comma 2 and find the angle ABC కనుక్కోమన్నాడు అంటే ఏంటి ఇక్కడ ఇట్లా ఉందన్న ట్రయాంగిల్ దాని వర్టిసెస్ ఇచ్చాడు ఫస్ట్ ఏం ఇచ్చాడంటే 1 2 3 ఇది ఒక వర్టిసెస్ తర్వాత B అనేది minus 1 comma 0 comma 0 0 comma 1 comma 2 ఇట్లా వర్టిసెస్ ఇచ్చాడు ఇది ఫైండ్ ద యాంగిల్ B అంటే ఈ యాంగిల్ ABC అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి మనం ఆ యాంగిల్ కనుక్కోవాలి ఓకేనా సరే ఆ యాంగిల్ కనుక్కోవడానికి ఫస్ట్ ద ప్రొజెక్షన్ వెక్టర్స్ ఆర్ సొల్యూషన్ గివెన్ ఏ పాయింట్ ఏంటిది 1 కామా 2 కామా 3 అంటే OA ఏమైంది I plus 2J plus 3K ఓకే నెక్స్ట్ B ఏమైంది మనకి -1 కామా 0 కామా 0 అంటే OB ఈక్వల్ ఏమైంది మనకి -I 0 0 అదే చెప్పండి నెక్స్ట్ C OC అంటే C పాయింట్ ఏంటి 0 కామా 1 కామా 2 అంటే OC ఈక్వల్ టు I J plus 2K 0 కాబట్టి ఫస్ట్ 0 అయిపోయింది కాబట్టి అంటే ఏమైంది J plus 2K దీస్ ఆర్ ద 3 ప్రొజెక్షన్ వెక్టర్స్ సో మనకి ఏం కావాలి ఇక్కడ ఈ యాంగిల్ కావాలంటే ఇది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి వాడు మనకి హింట్ రూపంలో ఇచ్చింది కూడా అదే కాబట్టి మనం AB కనుక్కున్నాం టు ఫైండ్ అవుట్ AB ఈక్వల్ టు OB మైనస్ OA OC అంటే OB ఏంటిది -I మైనస్ OA అంటే -I minus 2J minus 3K that equals to -2IE minus 2J minus 3K ఇది అర్థమైందా AB వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి BC కనుక్కోండి BC బార్ ఈక్వల్ టు OC మైనస్ OB అంటే OC అంటే J బార్ ప్లస్ 2K బార్ మైనస్ OB అంటే ప్లస్ IC అంటే ఇక దీంట్లో మార్పు ఉంది దట్ ఈక్వల్ ఏమొచ్చింది I ప్లస్ J ప్లస్ 2K ఇప్పుడు AB వచ్చింది AB BC వచ్చింది మనకి యాంగిల్ కావాలంటే ఫార్ములా ఏంది cos θ ఈక్వల్ టు A బార్ డాట్ B బార్ బై mod A బై mod B ఇది కదా ఫార్ములా అంటే ప్రొజెక్షన్స్ దేర్ఫోర్ cos θ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇచ్చింది అంటే cos θ అంటే ఇక్కడ యాంగిల్ B ఈక్వల్ టు θ అనుకుంటున్నాం మనం అవునా ఇక్కడ యాంగిల్ ABC ఈక్వల్ టు θ దెన్ cos θ ఈక్వల్ టు ప్రొజెక్షన్ వెక్టర్ AB డాట్ BC బై మాడ్యులస్ AB బై BC అవునా అంటే మనకి cos θ మనకు తెలియదు θ వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి cos θ ఈక్వల్ టు లెసన్ A బార్ డాట్ B AB బార్ B డాట్ BC ఈ రెండిటి డాట్ ప్రోడక్ట్ కనుక్కోండి AB బార్ డాట్ BC ఈక్వల్ టు డాట్ ప్రోడక్ట్ చూడండి ఇక్కడ -2I minus 2J minus 3K bar dot I bar plus J bar plus 2K bar అవునా ఈ రెండింటి డాట్ ప్రొడక్ట్ చూడండి 2 into 1 2 minus 2 minus 2 into 1 minus 2 plus minus 3 into 2 minus 6 టోటల్ ఎంత వచ్చింది -10 వచ్చింది దీని డాట్ ప్రొడక్ట్ అప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి మళ్ళీ దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి మనకు ఆ ఫార్ములాలో రావాలంటే అప్పుడు చూడండి
magnitude of AB ఏమై చూడే AB అంటే ఇది ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇది మ్యాగ్నిట్యూడ్. అప్పుడు ఎంత వచ్చింది 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ప్లస్ 9 ఎంత √17 వచ్చింది. అదే విధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ BC చెప్పండి. BC అంటే ఇది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 4 అవునా? అప్పుడు ఎంత √8 √6 అవునా? అప్పుడు నీకు ఈ ఫార్ములాలో AB బార్ డాట్ BC అంటే -10 బై AB అంటే √17 ఇంటూ √6 క్యాన్సిల్ అయ్యాయా? ఇవి ఏదైనా కామన్ తీయడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి మనకేమైంది cos θ -10 బై 17 ని 6 మల్టిప్లై చేయండి. అన్నట్టు అంతేగా. θ ఏమంటే cos ఇన్వర్స్ 10 బై √2 అన్నట్టు. ఇది therefore the angle ABC equal to cos inverse 10 by 102. The answer. Okay, 16th problem. Show that the points A 1, 2, 7, B 2, 6, 3, C 3, 10, -1 are collinears. So given points OA equal to I plus 2J plus 7K. Next OB bar equal to 2I plus 6J plus 3K. అదేవిధంగా OC equal to 3I plus 10J minus K. దీంట్లో మనం ఫస్ట్ AB కనుక్కున్నాం. AB అంటే ఏంటంటే OB మైనస్ OA. OB అంటే 2I plus 6J plus 3K మైనస్ I మైనస్ 2J మైనస్ 7K ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. అప్పుడు 2I మైనస్ I అంటే I, 6J మైనస్ 2J అంటే 4J ప్లస్ 3K మైనస్ 7K అంటే మైనస్ 4K. నెక్స్ట్ BC ఈ రెండింటికి కనుక్కున్నాం. BC అంటే OC మైనస్ OB 3I ప్లస్ 10J మైనస్ K మైనస్ 2I మైనస్ 6J మైనస్ 3K ఇక్కడ. తర్వాత 3I మైనస్ 2I అంటే I ప్లస్ 10J మైనస్ 6J అంటే 4J మైనస్ K మైనస్ 3 అంటే మైనస్ 4K. ఇక్కడ AB ఈక్వల్ టు BC వచ్చింది. అంటే ఇక్కడ 1 ఇంటూ BC అని అర్థం కాబట్టి 1 అనేది స్కేలార్ కాబట్టి ఇట్ ఈస్ కోలినియర్. ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ద గివెన్ పాయింట్స్ ABC ఆర్ కోలినియర్ పాయింట్స్. So in the 17th problem, show that the vectors 2I minus j plus k bar, comma I bar minus 3j minus 5k bar and 3I minus 4j minus 4k form the vertices of a right angle triangle. Right angle triangle యొక్క vertices అని ప్రూవ్ చేయాలి మనం. ఓకే చూడండి ఏం చేస్తారంటే ఇచ్చిన దాన్ని OA ఫస్ట్ దాన్ని OA ఈక్వల్ టు 2I minus j plus k, OB equal to I minus j minus 5k. తర్వాత OC equal to ఏం కనుక్కోవాలి 3I minus 4j minus 4k ఇచ్చినటువంటి వెక్టర్స్. మనం దీనికి ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ AB కనుక్కోవాలి. AB మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. BC కనుక్కోవాలి, BC మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. CA కనుక్కోవాలి, CA మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఒకవేళ మనం ఏదైనా పైథాగరస్ థియరం లాంటిది అప్లై చేయగలిగితే AC² = AB² + BC² లాంటి అలాగా వచ్చింది అనుకోండి, అవి వర్సెస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా చూడండి. లేదు ఇంకోటి ఏంటంటే A.B = 0 అయితే కూడా పర్పెండిక్యులర్గా ఉన్నట్టేగా. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ ఏదైనా కానీ మన ఇష్టం వచ్చి రెండు డాట్ ప్రోడక్ట్ చేసుకున్నాం అనుకో, ఆ రెండు పర్పెండిక్యులర్ కూడా చెప్పవచ్చు. ఓకే
చూడండి ఏబి ఈక్వల్ ఏంటంటే ఓబి మైనస్ ఓఏ, ఓబి మైనస్ ఓఏ బార్. ఓబి అంటే ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ 5k బార్ మైనస్ ఓఏ అంటే 2y ప్లస్ జే మైనస్ k. దట్ ఈక్వల్ టు ఐ మైనస్ 2 అంటే మైనస్ ఐ మైనస్ జే ప్లస్ జే అంటే 0 అయిపోయింది అవునా, ప్లస్ 0j మైనస్ 5k మైనస్ 6k బార్ అవునా. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి కనుక్కోండి ఒకేసారి. దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. అక్కడ ఓబి 3j సార్, ఏందయ్యా ఓబి బార్ దగ్గర 3j, ఓబి బార్ దగ్గర 3j, ఓబి బార్ అక్కడ పైన సార్. ఇక్కడ 3j నా? అవును మైనస్ 3j అంటే ఇది 3j అంటే ఇప్పుడు మైనస్ 5j అవునా, అప్పుడు 5 స్క్వేర్. ఒకసారి మళ్ళీ చూడండి టెక్స్ట్ బుక్లో ఐ బార్ మైనస్ 3j మైనస్ 5k బార్ 3i మైనస్ 4j మైనస్ 4k. ఓబి మైనస్ ఓఏ కాబట్టి ఐ బార్ మైనస్ 3j మైనస్ 5k బార్ మైనస్ 2y ప్లస్ j మైనస్ k. ఓకే, అప్పుడు ఐ బార్ మైనస్ 2 అంటే మైనస్ ఐ బార్ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2j మైనస్ 6k. అప్పుడు ఏమైంది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అవునా ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్ ఎంత 6 స్క్వేర్ అంటే 36, 1 ప్లస్ 4 ప్లస్ 36 ఎంత 41 స్క్వేర్ రూట్ ఆఫ్ 41. నెక్స్ట్ బీసీ కనుక్కోండి. బీసీ ఈక్వల్ టు ఓసి మైనస్ ఓబి. ఓసి అంటే చూడండి 3i మైనస్ 4j మైనస్ 4k బార్ మైనస్ ఓబి అంటే మైనస్ ఐ ప్లస్ 3j ప్లస్ 5k. దట్ ఈక్వల్ 3i మైనస్ ఐ అంటే 2i మైనస్ 4j ప్లస్ j అంటే మైనస్ j మైనస్ 4k అంటే ప్లస్ k బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీసీ కనుక్కోండి. దట్ ఈక్వల్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వచ్చింది 4 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 6. బీసీ తర్వాత సిఏ కనుక్కోండి. సిఏ ఈక్వల్ టు ఓఏ మైనస్ ఓసి. దట్ ఈక్వల్ టు ఓఏ అంటే ఎంతమ్మా 2y మైనస్ j ప్లస్ k మైనస్ ఓసి అంటే 3i ప్లస్ 4j ప్లస్ 4k. దట్ ఈక్వల్ 2i మైనస్ 3i అంటే మైనస్ i ప్లస్ 3j ప్లస్ 5k. Therefore magnitude of CA equal to వచ్చింది 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 1 ప్లస్ 9 ప్లస్ 25 అప్పుడు ఎంతమ్మా 235. చూడండి ఇక్కడ ఇది √35 వచ్చింది, ఇది 6 వచ్చింది. 35 ప్లస్ 6 41 సరిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది చూడు ఏబి స్క్వేర్ ఈక్వల్ టు magnitude of AB square equal to magnitude of BC square plus CA square వచ్చింది. Therefore ABC is a vertices of right angle triangle. Right angle triangle. అర్థమైందా? AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ లాగా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ఎడ్జెన్ స్క్వేర్ లాగా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం వచ్చింది కాబట్టి ఇట్స్ ప్రూవ్డ్ అన్నమాట.